డియర్ నిజామాబాద్ మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్, ఇది మీకోసం. బిఫోర్ వి గెట్ ఇన్ టు ద టాపిక్, ఈ ఒక చిన్న స్టోరీని చూద్దాం. నిజామాబాద్ జలాల్పూర్ గ్రామంలో జన్మించిన రీనా. ఫాదర్ పేరు వచ్చేసి గంగారం, ఫార్మర్. అమ్మ పేరు వచ్చేసి గంగు, హౌస్ వైఫ్. చదివింది జీజీ కాలేజ్ లో, ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది కాగ్నిజెంట్ కంపెనీలో విత్ గుడ్ ప్యాకేజ్. ఫస్ట్ జనరేషన్ ఎంప్లాయీ ఇన్ ద ఫ్యామిలీ. రీనా ఒక్కరే కాదు, ఇలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన 1500 మంది స్టూడెంట్స్ కార్పొరేట్ కంపెనీస్ లో జాబ్ చేస్తున్నారు. అది కూడా మన నిజామాబాద్ వాళ్ళు. మన స్మాల్ టౌన్స్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఒక మంచి కంపెనీలో జాబ్ కొట్టడం అంటే అది ఒక పర్సనల్ సక్సెస్ కాదు, అది ఒక ఫ్యామిలీ ట్రాన్స్ఫర్మేషన్. ఇంట్లో తమ్ముడు చెల్లికి ఎడ్యుకేషన్ సెక్యూర్ అవుతుంది, పేరెంట్స్ కి టెన్షన్ తగ్గుతుంది. బట్ డిగ్రీ అయిన తర్వాత ఎంతమంది కార్పొరేట్ కంపెనీస్ లో సెటిల్ అవుతున్నారు? చాలా తక్కువ, రైట్? ఇక్కడ ప్రాబ్లం టాలెంట్ కాదు, మార్కెట్ రిక్వైర్మెంట్స్ కి స్టూడెంట్ స్కిల్స్ మ్యాచ్ కాకపోవడంలో ఉంది. ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాకతీయ శాండ్ బాక్స్ ఇంట్రడ్యూస్ చేసింది స్కిల్ ప్లస్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. ఇది ర్యాండమ్ ప్రోగ్రామ్ కాదు అండ్ కమర్షియల్ ప్రమోషన్ అసలే కాదు. స్వతహాగా మల్టీ మిలియన్ కంపెనీస్ ని బిల్డ్ చేసిన లీడర్స్ మార్కెట్ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా డిజైన్ చేసిన ప్రోగ్రామ్. స్కిల్ ప్లస్ ఆర్ 2016లో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు 1600 మంది స్టూడెంట్స్ ని ట్రైన్ చేసింది. ప్లేస్మెంట్ రేట్ 95%. మన రీజన్ నుండి 1500 యూత్ ఇప్పుడు కాగ్నిజెంట్, యాక్సెంచర్, విప్రో లాంటి కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళంతా కలిసి సంవత్సరానికి సంపాదిస్తున్న మొత్తం దాదాపు 7.5 కోట్లు. హౌ దిస్ ప్రోగ్రామ్ వర్క్స్, లెట్స్ సీ. గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ కి 4 నెలలు ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ విత్ అఫోర్డబుల్ ఫీ. మార్నింగ్ 8 నుండి నైట్ 8 వరకు స్ట్రక్చర్డ్ క్లాసెస్, ఇంగ్లీష్, కమ్యూనికేషన్, యాప్టిట్యూడ్, కంప్యూటింగ్, గ్రూప్ డిస్కషన్, మాక్ ఇంటర్వ్యూస్. సింపుల్ గా చెప్పాలి అంటే కంప్లీట్ కార్పొరేట్ రెడీనెస్. ప్రస్తుతానికి ఈ ప్రోగ్రామ్ రుక్మిణి ఛాంబర్స్ నుండి రన్ అవుతుంది. బై ఎండ్ ఆఫ్ 2026 ఇది 50 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో నిర్మితమవుతున్న కే హబ్ వరల్డ్ క్లాస్ క్యాంపస్ కి మూవ్ అవ్వబోతుంది విత్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఫెసిలిటీ. ఇది బిల్డింగ్ కాదు, మన నార్త్ తెలంగాణ ఫ్యూచర్ ఫౌండేషన్. న్యూ బ్యాచ్ ఓపెన్ అయ్యింది. డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్ కి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ యువర్ సెల్ఫ్. థ్యాంక్స్ అలాట్.